రాజుల కాలంలో మనకి ప్యాలెస్లు ఉండేవని చెప్పి తెలుసు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ప్యాలెస్లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, అలాగే తాడేపల్లిలో కూడా ప్యాలెస్ ఉంది. ఇక విశాఖలో గుట్టను పగలగొట్టి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ కూడా ఒక ప్యాలెస్ని అయితే నిర్మించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్యాలెస్ గురించి అందరికీ వివరించడం అయితే జరిగింది. చూశారు, అక్కడ ఎలాంటి రాజభోగాలతో ఆ ప్యాలెస్ని నిర్మించారు అనేది కళ్లకు కట్టినట్లు తెలిసింది. అదంతా ప్రజాధనమే. అసలు ఈ ప్యాలెస్ గురించి కేంద్ర హోంమంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన సందర్భంగా జగన్ ప్యాలెస్ల గురించి ఆరా తీశారు. అది కూడా ఎందుకు అంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఆలయానికి సంబంధించిన డెకరేషన్ కనిపించేటట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కనిపించిన సందర్భంలో హోంమంత్రి అమిత్ షా జగన్ ప్యాలెస్ల గురించి ఆరా తీయడం జరిగింది. ఈ విధంగానే అసలు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి అనే విషయాల గురించి మంత్రి లోకేష్ వివరించడం జరిగింది. బెంగళూరులో 32 ఎకరాల్లో ప్యాలెస్ ఉందని చెప్పి, హైదరాబాద్లో 100 గదులతో 6 ఎకరాల్లో ప్యాలెస్ ఉందని చెప్పి కూడా వివరించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? కేవలం ప్రభుత్వ ధనంతో విశాఖలో 500 కోట్ల రూపాయలతో నిర్మించారంటే ఎలా చూడాలి అసలు దీన్ని? అంతేకాకుండా ప్రజలకి పారిశ్రామిక పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కూడా ఒక భయం అయితే ఇప్పటికీ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళ మాటల సందర్భంలో కూడా రావడం జరిగింది. అటువంటిది ఏమీ ఉండదు, తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని చెప్పి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే విశాఖలో కట్టినటువంటి ప్యాలెస్కి సంబంధించి ఎన్జీటీ కూడా ఫైన్ విధించడం జరిగింది. మరి ఆ ఫైన్ని పే చేశారా అని చెప్పి కూడా అమిత్ షా ఆరా తీస్తే చేయలేదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనే దాని గురించి కూడా ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బండారు వంశీ, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే టీడీపీ నుంచి, జనసేన నుంచి గాది వెంకటేశ్వరరావు, జనసేన అధికార ప్రతినిధి, ఇక ముప్పాళ్ల సుబ్బారావు గారు సీనియర్ న్యాయవాది ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, నమస్తే. సుబ్బారావు గారు, నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ జగన్ పెట్టుబడులకు సంబంధించి అంటే జగన్ మళ్ళీ వస్తారు అని చెప్పి మాట వచ్చే విధంగా అంబటి రాంబాబు గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. మళ్ళీ పారిశ్రామికవేత్తలు జగన్ కోసం వెయిట్ చేస్తున్నారు, పెట్టుబడి పెట్టడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పి. కానీ అక్కడ చూస్తే వాస్తవ పరిస్థితులు అయితే భిన్నంగా ఉన్నాయి. అమిత్ షా గారు కూటమి ప్రభుత్వం తప్పకుండా 2029లో కూడా కలిసి పోటీ చేస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటి మేడం గారు, అంబటి రాంబాబు గారు చెప్పిన దాంట్లో అంతా రివర్స్ కనపడతా ఉంది. ఎందుకంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని పారిశ్రామికవేత్తలు అడిగారు, ఒకవేళ మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని. అంటే వాళ్ళు జగన్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా భయకంపితులయ్యారో ఆ భయాన్ని ఇంకా కూడా వదులుకోలేని పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారంటేనే జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూడటం కాదు, జగన్ ప్రభుత్వం రాకుండా శాశ్వతంగా ఎలాగుండాలని పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ప్రశాంత వాతావరణం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, బెదిరింపులు లేకుండా ఉండటం, లేకుంటే బ్లాక్మెయిల్ చేయకుండా ఉండటం, ఇవి కావాలి. కానీ గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల మీద, లేకుంటే ఉన్నవాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకి తమ బ్రాంచీలను మార్చుకునే పరిస్థితి ఉత్పన్నమైంది రాష్ట్రంలో. కాబట్టి అది పారిశ్రామికవేత్తలు ఆ విధంగా ఆశిస్తారనేది ఆశాస్పదం. రెండోది, ఇంకోటి, అమిత్ షా గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరిశీలన చేశారు. ఆయన విలాసవంతమైన భవంతులు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి, లేకుంటే హైదరాబాద్లో ప్యాలెస్కి ఎన్ని గదులు ఉన్నాయి, బెంగళూరులో 36 ఎకరాల్లో ఎలా ఉంది, అలానే ఋషికొండ అనుమతులు లేకుండా, కేంద్ర ప్రభుత్వం కొన్ని అనుమతులు లేకుండా 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏ విధంగా దుర్వినియోగం చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధంగా పెనాల్టీ విధించింది అన్నప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ విధించినటువంటి పెనాల్టీ చెల్లించారా గత ప్రభుత్వం అని అడిగారు. లేదు, ఆ 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మీదే ఆ బరువు బాధ్యతలు పడ్డాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన మాట్లాడుతూ అండమాన్లో
ఇలాగనే టూరిజం దాని మీద నిబంధనల విరుద్ధంగా కడితే గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ విధించింది. అతి కష్టం మీద కొద్దిగా తగ్గించుకోగలిగామే తప్ప చివరికి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, చెల్లించాల్సిన అవసరం ఏర్పడుద్ది, చెల్లించక తప్పదు అని చెప్పాడు. అంటే ఈ అంచనాలు ఎందుకు అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తుల మీద, ఆయన విలాసవంత భవనాల గురించి ఒక హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చి ఎందుకు ప్రశ్నించారని చెప్పేసి ఆలోచించినప్పుడు కొంత ఆయన మీద కూడా ఏమైనా ఈడీ కానీ సిబిఐ కానీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. కోట్లాది రూపాయల కుంభకోణాన్ని, ఇసుక, మద్యం లాంటివి అనేకం కుంభకోణాలు చూసినాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర చూసాము, పాత్ర ఉందని తెలిసింది, అది వెలుగు చూసింది. కాబట్టి ఆర్థిక నేరాలలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని రాష్ట్ర కూటమి ప్రభుత్వం వైట్ పేపర్ని రిలీజ్ చేసిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అడిగాడా? అడిగితే ఒకవేళ ఆ దిశలో కూడా ఈడీ కానీ లేకుంటే సిబిఐ కానీ విచారించడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? రెండో వైపున ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో క్విక్ ప్రోకోతో ఆల్రెడీ సిబిఐ కానీ ఈడీ కానీ దాదాపుగా 20 కేసులు 2012-13లోనే ఛార్జ్షీట్లు వేసున్నాయి. దాని మీద కూడా సుప్రీంకోర్టు నుంచి సత్వర విచారణ జరపండి, జాప్యం చేయకుండా అని చెప్పేసి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఆ దిశలో ఏమైనా సిబిఐని ఆదేశించి ఆ ఆర్థిక నేరాల్లో కూడా విచారణ జరపడానికి కావాల్సిన ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? ఇవన్నీ డిస్కస్ చేయకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి రాజకీయ ప్రచారమో లేకుంటే ఓపెనింగ్కో వచ్చేసి అంతవరకు పరిమితం అవ్వాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆయన విలాసవంతమైన భవనాలు, ఆయనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారంటే అంటే ఎప్పుడూ లేనటువంటిది ప్రధానంగా చర్చించారు అంటే ఒక ఆలోచన అయితే వస్తూ ఉంది కదండి. డెఫినెట్ గా ఒక డిస్కషన్ అయితే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క సిబిఐ కానీ ఈడీ కానీ లేదంటే హోంశాఖ కానీ దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది అనే అంశం అయితే డెఫినెట్ గా వెలుగు చూసింది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఆర్థిక నేరగాళ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదంటే సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ చేత విచారణ జరిపించేసి చర్యలు ఏ విధంగా చేపట్టిందో ఆ దిశలో ఏమైనా ఆలోచిస్తున్నారా అనే అభిప్రాయం అయితే ప్రజల్లోకి వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఏమైనప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన జరిగింది అంటే ఆయన అవినీతి కుంభకోణాలు కానీ, గత ఆర్థిక నేరాలు కానీ, ఆ ఆదాయాలు కోట్ల రూపాయల్లో ఆదాయాలు ఏ విధంగా తాడేపల్లి నిర్మాణం కానీ, లేకుంటే బెంగళూరు కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, లేకుంటే ఋషికొండ లాంటి కడతం కానీ, లేక మిగతా బినామీ పేర్ల మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయలు దాని మీద కూడా దృష్టి ఏమైనా కేంద్రీకరించారా అని చూడాలి. అంతేకాకుండా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కూడా దీంట్లో డిస్కస్ జరుగుతున్నారని ఒక విషయం వెలుగు చూస్తా ఉంది. ఎందుకంటే బాహ్య ప్రపంచానికంతా ముందుగానే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది బాబాయిని హత్య చేశారని చెప్పేసి. కలాం చెప్పాడు కదా, తెల్లవారుజామున ఏదో మీటింగ్ పెడితే ఇంట్లో సడన్ గా ఫోన్ వచ్చింది, ఫోన్ చూసి ఇలా బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి చంపారని చెప్పారని చెప్పాడు. అంటే బాహ్య ప్రపంచానికి తెలియకుండానే నీకు ఫోన్ వచ్చింది, నీకు తెలిసే ఏనే జరుగుతున్నాయి, అందుకే నువ్వు ముద్దాయిల్ని కాపాడుతున్నావు, దాంట్లో ఉన్న ముద్దాయిల్ని ప్రమోషన్ ఇస్తా ఉన్నావు. అలానే సిబిఐకి సహకరించకుండా సిబిఐని వేధించారు. అలానే చెల్లిని కూడా భయప్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రం నుంచి ఈ కేసులో వేరే రాష్ట్రానికి తరలించండి అని చెప్పేసి పరిస్థితి ఉద్భవించింది. ఆ విధంగా బదిలీ చేశారు. నా కుటుంబానికి రక్షణ లేదని చెప్పేసి సునీతారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆవేదన పిలిపించారు. కాబట్టి ఇవన్నీ కూడా కథలకి ఏమన్నా ఈ ఆలోచన దోహదపడుతుందా అని చెప్పి ఒక అనుమానం అయితే స్పష్టంగా కలుగుతా ఉంది. ఆ దిశలో విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేది వాస్తవం మేడం గారు. రైట్. బండారు వంశీ గారు, మీరు చెప్పండి, అసలు హోంశాఖ మంత్రి అయినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మొదటిసారిగా జగన్ గురించి ఒక ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించడం, దీన్ని మనం ఎలా చూడాలంటారు? వంశీ గారు, మీరు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుందండి.
మీకు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, మా న్యూస్ ప్రేక్షకులు అందరికి గుడ్ మార్నింగ్. వాస్తవంగా మీకు గుర్తుంటే 2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి కాంగ్రెస్ పెద్దలైనటువంటి రాహుల్ గాంధీ గారు, అంటే ఆయన అప్పుడు నెంబర్ 1 అనుకోవచ్చో నెంబర్ 2 అనుకోవచ్చో పార్టీలో, అది ఏదో ఒక స్థానం, హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుని ఎవరో ఒక కాంగ్రెస్ పెద్ద చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే, అలా మాట్లాడతారేంటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ లో గానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి వల్లే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థానంలో ఉందని మనం ఒప్పుకోవాలి అని అంటే అప్పటి కాంగ్రెస్ పెద్దలకి రుచించలేదు అది. ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, అప్పటి పెద్దలు, అప్పటి ప్రభుత్వ పెద్దలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి మాట్లాడారు. మరి అదే విధంగా ఇప్పటి ప్రభుత్వంలో, ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఇతన్ని నెంబర్ 2 అనుకోవచ్చు అమిత్ షా గారిని, ఆయన వచ్చేసి ఏం మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారి సొంత అభివృద్ధి గురించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతానేమో ఆ పాలన ఒక డిజాస్టర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సొంత అభివృద్ధి గురించి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడటం నిజంగా మన దురదృష్టం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం. పైనుండి మనకి కేంద్రం నుండి ఎవరైనా వస్తే వాళ్ళు మాట్లాడాల్సిందే మన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడి రాష్ట్రం డిజాస్టర్ గా ఉంది, డిజాస్టర్ పాలన ఉంది 5 సంవత్సరాల్లో 2019 నుండి 24 వరకు అని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రస్తావించినటువంటి సందర్భం. ఇకపోతే మేడం ఇప్పుడు 2 విషయాలండి. ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న పెద్దలు, పాలకుల్లో ఉన్నటువంటి పెద్దలు ఇద్దరు గుజరాత్ నుండే ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పెద్దలు అదానీ కావచ్చు, అంబానీ గారు కావచ్చు, వాళ్ళు గుజరాత్ నుండే ఉన్నారు. 15 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి, అంటే ఇంకొక 4 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు అవుద్ది. 15 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న మోడీ గారు కానీ, ఆయనకి తోడుగా ఉన్న అమిత్ షా గారు కానీ, లేదా ఈ అంబానీ అదానీ గారికి కానీ ఇన్ని ప్యాలెస్లు లేవు, జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఇన్నున్నాయి అనేసి అమిత్ షా గారి అభిప్రాయం అయి ఉండొచ్చు. ఆ అభిప్రాయంతో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, అసలు వీటి కథ ఏంటి అని అడిగితే లోకేష్ గారు పులివెందుల ప్యాలెస్ గురించి ప్రస్తావించలేదు, ఇడుపులపాయ ప్యాలెస్ గురించి చెప్పారే కానీ దాని స్పెషాలిటీ వివరించాలి అమిత్ షా గారికి. అండ్ ఇంకొకటి ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ కి మేమైతే బూత్ బంగ్లా అంటాం, దాని ప్యాలెస్ అన్నాను. మరి అమిత్ షా గారు ప్యాలెస్ అని ఎందుకన్నారు కానీ చూసి ఉండరు. తాడేపల్లి బూత్ బంగ్లాకి 12 కోట్ల రూపాయలు పెట్టి ఐరన్ ఫెన్సింగ్ వేసిన విషయాలు కూడా లోకేష్ గారు చవటం మర్చిపోయారో ఎందుకులే ఇప్పుడు ఆ ప్రస్తావన అనుకున్నారో కానీ అమిత్ షా గారికి చెప్పలా. ఇప్పటి వరకు వచ్చినవి అన్ని కూడా లోకేష్ గారు ప్రస్తావించినవి కూడా అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బెంగళూరు ప్యాలెస్, ఇరుపులపాయ ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, అదే మాదిరిగా లోటస్ పాండ్, ఇన్ని ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మరొకటి ఈ చాలనట్లు విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి, అంటే 452 కోట్ల రూపాయలు, దగ్గర దగ్గర 500 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి కొంటే కడితే దానికి 200 కోట్ల రూపాయలు ఎన్జిటి ఫైన్ వేసిందని కూడా వివరించారు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి వద్ద ఉన్నటువంటి అఫీషియల్ ప్యాలెస్. ఇక అనఫీషియల్ గా ఆయన కోల్కతాలో ఒక ప్యాలెస్ ఉందని చెప్పి వార్తలు ఉన్నాయి, యూరప్ లో ఒక ప్యాలెస్ ఉందని చెప్పేసి వార్తలు ఉన్నాయి. మీకు గుర్తుండే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజుల క్రితం కోర్టులో ఒక పిటిషన్ వేశారు, నాకు భాష అనే సెక్యూరిటీ ఆఫీసరే కావాలి, ఈ ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ ఆఫీసర్ నాకు వద్దు అని చెప్పేసి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దీనికి కారణం ఏంటి? ఈ భాష అనే సెక్యూరిటీ ఆఫీసర్ కి తెలిసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ యూరప్ లో ఉంది, ఓకే ఇది ఆయన ప్యాలెస్ అని తెలిసి ఉండొచ్చు. ఒకవేళ కొత్త సెక్యూరిటీ ఆఫీసర్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో ప్యాలెస్ యూరప్ లో ఉందండి, అసలు ఏం చాలుతాయి, అసలు దాన్ని చూస్తే అసలు సీ వ్యూ, బీచ్ వ్యూ ఇవన్నీ చాలు, అసలు కళ్ళు బయలు గమ్ముతాయని చెప్పేసి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్కడొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ ఆయన వివరిస్తారు అనేటటువంటి భయంతో నాకు భాషనే. అసలు ఆ ప్యాలెస్ లో ఉండేది ఎంతమంది ఉంటారండి? 4 కూడా ఉండరు, ఫ్యామిలీ మెంబర్స్ 4 కూడా. అలాంటిది అంతంత విలాసవంతమైన ప్యాలెస్ ను నిర్మించుకోవాలని ఆయనకు కోరిక ఎట్లా వచ్చింది? అలా కాదండి, మేము అంటే ప్రతిసారి అన్నామంటారు, మీరు మాతో అనిపిస్తారు, తల్లిని చెల్లిని గెంటేశాడు, మీరు మాతో అనిపిస్తారు, మేము అంటే అన్నామంటారు, తల్లిని చెల్లిని గెంటేశారు, పిల్లలిద్దరు ఇక్కడ ఉండరు, లండన్ లోనే ఎక్కడ ఉంటారు, ఉండేది వీళ్ళిద్దరి కోసం బెంగళూరులో 32 ఎకరాల ప్యాలెస్, తాడేపల్లిలో 6 ఎకరాల్లో ప్యాలెస్,
మరి ఇక లోటస్ పాండ్ లో 100 గదుల ప్యాలెస్, ఇవన్నీ కూడా మేడం ఇక చెప్తే జనాలకి మేము ప్రతిసారి చెప్తున్నట్టు ఉంటది. ఇప్పుడు కేంద్ర హోంశాఖనే ప్రత్యేకంగా ఆరా తీసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అఫీషియల్ గా వచ్చినాయి, ఇవన్నీ కూడా బయటికి. మీకు ఇంకొక విషయం గుర్తు చేయాలి మేడం, మీరు ఎప్పుడన్నా విశాఖపట్నం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు బీచ్ వ్యూ మీద గాదిరాజు ప్యాలెస్ అని ఒక ప్యాలెస్ ఉంటుంది మేడం, ఫంక్షన్ హాల్. అది చాలా పెద్దది. ఆ గాదిరాజు ఫంక్షన్ హాల్ మీద భారతీ మేడం కన్ను 22 డిసెంబర్ 2023 ఆ డేట్స్ లో ఆ ప్యాలెస్ నాకు కావాలి అని చెప్పి మేడం గారు ఎప్పుడో ఫ్లైట్ లో ప్రత్యేక విమానంలో వస్తా చూసుంటారు. చూసి మాకు ఆ ప్యాలెస్ కావాలి అని చెప్పేసి మేడం గారు పట్టుబడితే ఆ గాదిరాజు ప్యాలెస్ వాళ్ళకి ₹1,00,00,000 ఏమో ఆఫర్ ఇచ్చారంట. 100 కోట్లు ఉంటుంది అది. మరి ₹1,00,00,000 ఆఫర్ ఇస్తే వారు అప్పటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉత్తరాంధ్ర నాయకుడైనటువంటి మన అయ్యన్న పాత్రుడు గారి దగ్గర బోర్ను విలపించడం జరిగింది ఆ గాదిరాజు ప్యాలెస్ ఓనర్ గారు. ఈ విషయాన్ని అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తావించినందుకు ఆయన మీద సిఐడి కేసులు అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఇప్పుడు ఉన్న ప్యాలెస్లు చాలనట్టు జనాల ప్యాలెస్ల మీద కూడా ఈ మంద పడినటువంటి పరిస్థితి 2022-23లో మనం చూసాం. ఆ గాదిరాజు ప్యాలెస్ కూడా నాకు కావాలి అని మేడం గారు అడిగితే దాన్ని కూడా మేడం గారి కోసం మరి ఆక్రమించే ప్రయత్నం చేయగా అప్పటి ప్రతిపక్షమైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ పోరాడి ఆ ఓనర్ పక్షాన్ని నిలిచి ఆ ఓనర్ కి మద్దతుగా నిలిచి ఆ ప్యాలెస్ ఆక్రమణకు గురి కాకుండా కాపాడబడింది. అయితే తర్వాత మరి ఆ ఓనర్ గారిని బెదిరించి అజయ్ చీచి అట్లాంటిది ఏం లేదని చెప్పించిన విషయాలు కూడా మనం కూడా చూసాం. సో ఈ ప్యాలెస్ల వ్యవహారాల్లోకి వస్తే ఈ రకంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి వాడకం. బీచ్ వ్యూ ప్యాలెస్, దానికోసం పాపం అధికారంలోకి వచ్చేస్తున్నాం అనుకుని మనం అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి విశాఖపట్నం ప్యాలెస్ ఏదైతే చూసామో అది మాత్రం ఇక భయంకరం. ఇక ఇవన్నీ మళ్ళీ ప్రస్తావించుకుంటే టైం వేస్ట్. ఇప్పుడున్న టాపిక్ ఈ ప్యాలెస్లన్నీ అమిత్ షా గారు ఆరాధిస్తారు. ఆరాధించడానికి కారణం ఏంటి? అమిత్ షా గారి రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండాలి. అంటే విచారణ ప్రారంభమవుతుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంతే కదండి. ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, అదానికి కానీ, అంబానీకి కానీ లెక్కలేనన్ని ఆస్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చాయి, ఇన్ని ప్యాలెస్లు ఎలా వచ్చాయి, అసలు ఎవడూ ఉండకుండా ఇంత ప్యాలెస్లు ఏంటి అనేది ఆరా గురించి వచ్చింది ఇదంతా కూడా. ఇక ఎంక్వైరీ ఉంటది. ఎంక్వైరీలో ఆయనకి కొంచెం నాలెడ్జ్ ఉండుంటది. ఆల్రెడీ కేంద్ర హోంశాఖకు తెలియకుండా ఏం జరగదు. రాష్ట్రం దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటో తీసుకుందాం అని చెప్పేసి రాష్ట్రం కేంద్రం ఇద్దరు కూర్చొని కేటీ అంటారండి సాఫ్ట్వేర్ భాషలో, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఏం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారండి? ఇప్పుడు ఎన్జిటిలో ఉన్నటువంటి జరిమానా గురించి లోకేష్ గారు చెప్తే అవునవును గతంలో మేము ఒక రిసార్ట్ కడితే మేము కూడా ఎన్జిటి నుండి తప్పించుకోలేకపోయాం, మేము కూడా కట్టాల్సి వచ్చింది జరిమానా, ఎన్జిటి నుండి తప్పించుకోవటం ఎవరు తరం కాదు, మీ ప్రభుత్వం అది కట్టి తీరాల్సిందే అని చెప్పి అమిత్ షా గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ని లోకేష్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తే లోకేష్ గారి దగ్గర ఉన్న నాలెడ్జ్ ని అమిత్ షా గారికి ట్రాన్స్ఫర్ చేశారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇద్దరు, కేంద్రం రాష్ట్రం రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అసెట్స్ మీద. అది ఈ ఒక కేస్ స్టడీగా పనికొచ్చింది అనమాట. రైట్, చాలా మంచి విషయం అన్నారండి, కేస్ స్టడీ అంట. ఓకే, కాదు వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజుల కాలంలో ఉన్నటువంటి ప్యాలెస్లు క్రేజ్ ఏమైనా ఉందని చెప్పాను గారు. ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు కోల్కతాలోను అలాగే యూరోప్ లో కూడా ఉన్నాయని చెప్పని అంటూ ఉన్నారు. అంటే ఇంకా వెలుగు చూడని ప్యాలెస్లు ఏమైనా ఉండుండొచ్చు అంటారా? ముందుగా మీకు అలానే పెద్దలు సుబ్బారావు గారికి, వంశీకి శుభోదయం, ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. మనం ఇవాళ వాస్తవంగా చర్చించవలసింది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు, ఆస్తులు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసిందా, ఎంక్వైరీ చేసి వాళ్ళు అన్నప్పుడు చేయబోతున్నారు అనే దానికంటే కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం ఈ రాష్ట్రంలో, ఆయన ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటికి ఆయన ఆస్తులు ఎంత, వాళ్ళ తండ్రి గారి ఆస్తులు ఎంత, టోటల్ గా వీళ్ళ కుటుంబం ఆస్తులు ఎంత, ఇవాళ ఎన్ని ఉన్నాయి, అవి రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా మొదలైన తర్వాత రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తారనే ఒక ఆలోచన ఉంటుంది తప్పితే ఈ రాజకీయం అడ్డం పెట్టుకుని ఆ రాజకీయం ద్వారా అధికారాన్ని తెచ్చుకుని ఆ అధికారం ద్వారా ప్రజల సంపద ఎంత ప్రజలకు చెందాల్సిందే కదండి. ఎక్కడి నుంచి దేవుడిని సృష్టించి పడలేదు కదా మూట్ల కిందకి. వీళ్ళకి వెళ్ళకుండా ఆ ప్రజల పేరుతో
ఏ రకంగా నొక్కేసి ఆస్తులు కూడా పెట్టుకుంటారనేది ప్రజలకు తెలియాలి వాళ్ళు. సో ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నట్టుగా, లేకపోతే పేపర్లు రాసినట్టుగానే, మీడియా చెప్పినట్టుగానో ఇవేమి అమిత్ షా గారికి తెలియవా, సెంట్రల్ గవర్నమెంట్కి తెలియవా అంటే నేనైతే తెలియదని అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉంది, అతని నిర్వాహకం ఏంటో సెంట్రల్ గవర్నమెంట్ తెలియదా? మరి ముఖ్యంగా అమిత్ షా గారికి తెలియదా? ఆ సందర్భం వచ్చింది, సందర్భంలో చర్చ వచ్చింది, అంతవరకే. తెలియదని నేనైతే అనుకోవట్లేదు. ఎవ్రీథింగ్ దే నోస్ అబౌట్ జగన్. కానీ వాళ్ళ ప్రజలకి అది పక్కన పెడితే మనం అమిత్ షా గారి ఎంక్వైరీ గురించి కాదు, ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవే తెలుసు. వాస్తవానికి నాకు కూడా తెలిసింది ఏంటంటే, ఏదో బెంగళూరులో ఒకటి, లోటస్ పాండ్ ఒకటి అంటారు తప్పితే అంతకుమించి నాకు ఇంకా ఎక్కువ ఉన్న విషయం నాకు కూడా తెలియదు. సరే, తాడేపల్లి అంటే ఏదో కట్టుకున్నారు, మన అన్నట్టుగా అది ప్యాలెస్ బూత్ బంగ్లా ఏదో ఒకటి అనుకుందాం. ఇట్లా అసలు ఒక రాజకీయ నాయకుడికి, అసలు ఒక మనిషికి అండి, ఒక మనిషికి ఎన్ని ఇళ్లలో ఉంటాడండి, ఎన్నిసార్లు ఉంటాడండి? దట్టు ఇతను రాజకీయ నాయకుడు కదా. అందుకని నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి నేను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీనే కానే కాదు అనేది, కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అసలు రాజకీయ నాయకుడు కాదు, అతను ఒక దొంగ వ్యాపారస్తుడు అని నేను పదే పదే రిపీటెడ్ గా మాట్లాడేది. ఎందుకంటే ఎప్పటికీ కూడా అతను రాజకీయ నాయకుడు కాలేడు. అదే రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, వ్యాపారవేత్తగా ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల ప్యాలెస్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నారేమో. అదేనంటుంది, ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి ఇంత ఆలోచన ఉండదు, ఇంత ఆశ ఉండదు. ఇది ఇన్ని ప్యాలెస్లు, ఇన్ని బంగ్లాలు కొట్టుకోవాలి, ఊరికి ఒకటి, దేశానికి ఒకటి అనేది ఉండదు. ఎందుకంటే అతని ప్రస్థానం ఎట్లా ఉంటుంది? ఒక నియోజకవర్గం, ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రము అతని నియోజకవర్గము, ఈ రాష్ట్రంలో ప్రజలు, అతని నియోజకవర్గంలో ప్రజలు ఎస్పెషల్లీ ఈ ఆలోచన ఇంతవరకే ఉంటుంది. వెళితే నియోజకవర్గానికి, లేదంటే హెడ్ క్వార్టర్ లో ఉండేటటువంటి చట్టం ఉండటానికి, అంతకు మించి ఉండదు కదా. లేదు విదేశాలు వెళ్ళాల్సి వస్తుంది, విదేశాలు వెళ్ళాల్సి వస్తే గవర్నమెంటే భరిస్తుంది కదా. అవును, ఆ గవర్నమెంటే భరిస్తుంది, గవర్నమెంట్ ఖర్చుతో పోతారు, అక్కడ వాళ్ళకి ఇష్టమైనట్టు తిరుగుతారు. సరే, ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అది ఒక సబ్జెక్ట్, అది పక్కన పెడదాం. ప్రజల సొమ్ముని ఎంత దుర్వినియోగం చేస్తారు, ఎట్లా వెళ్తారు అనేది అది పక్కన పెడదాం. అసలు ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి ఇంత అవసరమా? సో అందుకని ఇంత రాజకీయ నాయకుడు కాదనేది నేను. ఇవాళ యూరోప్ లో ఉన్నాయి, కలకత్తాలో ఉన్న విషయం ఎవరు తెలియదు వంశీ చెప్పేదాకా. అసలు ఇన్ని బిల్డింగ్లు, ఇన్ని ఎకరాల్లో కట్టుకుంటే అతని యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందంటే, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటుందా? అనుకుందాం మనం కాసేపు. ఏదో ఒక భావోద్వేగంలో 2019లో ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి ఎప్పుడో ఒక పాపం అతను ముఖ్యమంత్రి అయ్యాడు, అతని పార్టీకి గెలిచింది. అంతకుమించి ఏముంటది? ఇవాళ కానీ ప్రజలకు తెలియాలి. నేను కోరేది ఏంటంటే, మిమ్మల్ని కూడా డిబేట్లు కొంతకాలం అతని ఆస్తులు, అతని ప్రస్థానం మీద మనం డిబేట్ చేయాలి. ఎందుకంటే 2004 ముందు ఆస్తులేంటి, ఇతను ఎంపీ కాకముందు ఇతను వ్యక్తిగతంగా ఆస్తులేంటి, ఈయన ఏమి వ్యాపారాలు చేసి ఇన్ని వేల కోట్లు సంపాదించాడు అనేది ప్రజలకు తెలియాలి కదా. వ్యాపారం ద్వారా సంపాదించాడా? తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల పదాలు ఎవరికి తెలియవు, పిట్ పోరోకోలు అనేవి కానీ, ఏంటి చెప్తారు, సూట్ కేసు కంపెనీలు అని కానీ, ఇవి అంతకుముందు ఎక్కడ వెళ్ళలేదు మనం. చార్టెడ్ అకౌంట్ నుంచి కూడా వెళ్ళలేదు మనం. ఇలాంటి కొత్త పదాలన్నీ వచ్చినాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ లని, రకరకాల పదాలు వాడారు. ఈ పదాలన్నీ ఎవరికి తెలియవు. ఇవన్నీ కూడా చర్చ జరిగితే అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క వ్యక్తిగతం బయటికి రావాలి, జనాలకు తెలియాలి. ఇప్పుడైతే చెప్తున్నాడు, మళ్ళా ఏదో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు, నేను వచ్చేస్తాను రోడ్డు మీద కానీ, లేకపోతే మీరు ఇందాక స్టార్టింగ్ లో ఏదో చెప్పారు, మనం చర్చించడానికి అవకాశం లేని అనవసరమైనటువంటి వ్యక్తి ఒక అంబటి రాంబాబు గారి గురించి చెప్పారు. ఆయన ట్వీట్ చేశారు, ఏదో వాట్సాప్ లో పెట్టారు. ఆయన గురించి మనం, ఆయన కామెంట్లు కానీ, ఆయన మాటలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం లేదు. మరి ముఖ్యంగా మా జిల్లా వాడు కాబట్టి మాకు తెలుసు. ఆయన ఏమంటారంటే, అమిత్ షా గారును చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న దాన్ని లోకేష్ గురించి మాట్లాడారంట. స్పీడ్ ఎక్కువైపోయింది, స్పీడ్ తగ్గించాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు, మాకు కూడా తెలుస్తాయి, ఇంటర్నల్ గా మాట్లాడింది అని చెప్పారు. అంటే ఒక కేంద్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడుకున్న విషయాలు అసలు డైరెక్ట్ గా బయటికి వెళ్తాయా? అదే అమిత్ షా గారు మైక్రోఫోన్ జేబులో పెట్టుకున్నాడు పాపం. ఈయన ఇక్కడ చెవుల్లో పెట్టుకున్నాడు, ఆయన జేబులో పెట్టుకున్నాడు. అట్లా అనుకోండి, వాళ్ళు మాట్లాడి వినిపించిందంటే ఎవరు కూడా కదా, ఈయన జేబులో పెట్టుకోవాలి. అదేంటే ఇలా నాయకుడు, ఎందుకంటే గుండెల మీద ఈ మధ్యన చూసారా మీరు లేదో, ఇక్కడ ఒక ఫోటో ఉంటది, జగన్మోహన్ రెడ్డి ఫోటో, అందుకని దౌర్భాగ్యం ఉంటుందండి. అలాంటి వ్యక్తి ఆయన గురించి, ఆయన మాటలు, ఆయన ప్రస్థానం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి వాళ్ళ ఈయన భాగవతం ఏంటి, ఈ పార్టీ యొక్క పుట్టికేంటి, ఈ పార్టీ వాళ్ళు ఏ రకంగా సంపాదించారు,
వాళ్ళ వ్యక్తిగతాలంటే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలియాలి వాళ్ళ. ఎందుకంటే ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజానాయకుడు వచ్చిన తర్వాత అతని వ్యక్తిగతం అంతా ప్రజలకు చెప్పాలి, దాచుకుంటా ఉండదు. దొంగలు కప్పుకున్నాను నేను నాయకుడు అంటే కుదరదు కదా, దొంగలు తీసి చూపించాలి, ఏంటి వాట్ ఈజ్ యూ అనేది తెలియాలి జనాలకు అందరూ కూడా. ఇవాళ ఈ రకంగా ప్యాలెస్ పెట్టుకున్నటువంటి నువ్వు వచ్చి మాట్లాడుతుంటే ఏమంటది ఏదో చెప్తారు, సామెతలు గుర్తొస్తున్నాయి అన్ని కూడా. సో ఖచ్చితంగా మనం డిబేట్ కొంతకాలం సాగించండి, మేము కూడా దానికి ఖచ్చితంగా మా వంతుగా మేము సహకరిస్తాం, మీకు సాగాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి వ్యక్తిగతం మీద ఏదో మా నాయకుడి గురించి మాట్లాడతారు, అవి కాదు వ్యక్తిగతం అంటే. అసలు వీళ్ళు ప్రస్థానం ఉంచినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు అయిపోయిన తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత అనేది ప్రజలకు తెలియాలి. అంటే పార్టీలకు అతీతంగా తెలియాలి. ఏ ఒక్క నాయకుడి గురించి ఆస్తులు అనేది తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే వేల కోట్లు అండి, ఎవడబ్బ సొమ్ము అండి, ఏమి చేసి సంపాదిస్తారండి వీళ్ళు. ఒకసారి ఎమ్మెల్యే అయితేనో ఒకసారి ముఖ్యమంత్రి అయితేనో ఎట్లా వస్తే వేల కోట్లు చెప్పాలి కదా. మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు మీకు మళ్ళా 5 సంవత్సరాలు అయిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే వేల కోట్లు ఎక్కడ పెడితే అక్కడ బిల్డింగ్లు ఎట్లా వస్తాయి. ఖచ్చితంగా దీని మీద డిబేట్ జరగాలి. రాజకీయ నాయకుల యొక్క ఆస్తుల వివరాలు 100% బయట రావాలి, వీళ్ళ బినామీలు ఎవరో కూడా బయట రావాలి, వీళ్ళ విలాసవంతమైన జీవితాలు ఎట్లా చేస్తున్నారు అనేది కూడా బయట తెలియాలి. లేకపోతే ప్రజల్ని మనం మోసం చేసినట్టు అవుతుంది. దాని మీద జరగాలి. ఇవాళ ఇతను ఆస్తులన్నీ కూడా ఏదో కులపడ బయటకు వస్తాయి, రాకుండా ఎక్కడ ఉండవు, ఆగవు, రోజుకు ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా ఏ రకంగా సంపాదించడం ప్రజలకు ఆయన ముందు వచ్చి చెప్పాలి. అంతేగాని అంబటరాంబాబు గారు చెప్పినట్లుగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మా వాడి కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు జనం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10-15 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించాడు. అదేదో ప్రజలకు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు చేయొచ్చు కదా. ప్రజలందరూ కూడా లక్షాధికారం చేయొచ్చు, కోట్ల అవసరం లేదు, మినిమం లక్షాధికారం చేయొచ్చు కదా. నువ్వు ఇచ్చే 15,000 ఆశపడాల్సిన పరిస్థితి ఏంటి? ఈ రోజు వచ్చి ఇస్తానని ఇవ్వలేదు, సూపర్ 6 అమలు చేయలేదని మీరు అంటున్నారు. ఎందుకు సూపర్ 6 ప్రజలకు కావాలి అంటే మీరిచ్చే గవర్నమెంట్ ఇచ్చే రూపాయి కోసం ఎప్పుడు కూడా ఈ ప్రజలైన వాళ్ళు ఎదురు చూస్తుండాలా? మీ పరిపాలన అదా? మీకు ఇచ్చినందుకు అందుక మీరేమైనా సంపద అంతా దోచి మీ జేబుల్లో పెట్టుకుని ప్రజలను మాత్రం నెలకోసారో 6 నెలలకోసారో ఎప్పుడు 10,000 ఇస్తారని ఎదురు చూడాలి వీళ్ళు. అదే పరిపాలన అంటే. అది కాదు మేడం పరిపాలన అంటే. ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలనిస్తే మళ్ళా ప్రజలు మన గురించి గుర్తించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా మనం తిరిగి గెలిపించాలి. అది ప్రజా సమస్యల మీద పోరాడే ఒక రాజకీయ నాయకుడు లక్షణం. అది ఒక్కసారి వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేయాలని చెప్తే మేము ఈ ఉచితం ఇస్తాం అంటే నేను ఇప్పుడు 4 ఉచితాలు ఇస్తే నువ్వు 8 ఇస్తావా అంటే 5 సంవత్సరాలు నేను ప్రజలకు చేసింది ఏం లేదు కదా. అర్థమదే కదా. అవును. సో ఖచ్చితంగా డిబేట్ అనేది ఈ రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా సంపాదించినటువంటి ఆస్తుల మీద జరగాలి. ఖచ్చితంగా జరిగినప్పుడే ప్రజలకు తెలుసు వీళ్ళ పోగొత్తు పెట్టో వాళ్ళని తీసి పక్కన పెడతారు. నిజంగా ప్రజాసేవ ఎవరు చేస్తారో వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తారు. వీళ్ళు ఆలోచించండి, వీళ్ళు ఆశపడరండి. 1000 రూపాయల కోసం 1500 కోసం ఆశపడరు. అప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా తెలుసుకుంటారు. మనం ఎవడో సూట్ కేసు తీసుకుని ఒక 500 కోట్లు ఉన్నవాడికి వస్తేనే సీట్ ఇవ్వాలి, గతం నుంచి మన పార్టీ కోసం పనిచేసినడికి టికెట్ ఇవ్వకుండా ఒక 500 కోట్లు చూపించే టికెట్ ఇవ్వాలి అనే ఆలోచన ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా పోద్ది. నిజంగా ప్రజల కోసం ప్రజలు తిరిగేవాడికే టికెట్లు ఇస్తారు. ఆ రోజున ప్రజలు కూడా ఏమి తీసుకోకుండా వాళ్ళ కోసం ఎవరు పోరాడతారో వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తాయి. ఆ మార్పు అనేది రావాలి. ఆ మార్పే జనసేన పార్టీ కోరుకుంటుంది. అది ఏపీ నుంచే ఫస్ట్ సాగాలని చెప్పి కోరుకుంటున్నారండి. ఫస్ట్ ఏపీ నుంచే అది పరిణామం అయితే మార్పు రావాలి తప్పకుండా రాజకీయాల్లో. ఇక సుబ్బారావు గారు 2004 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అసలు ఎంత ఉన్నాయి అని చెప్పి ఎంక్వైరీ అయితే ప్రారంభం కావాలి. వెంకటేశ్వర గారు చెప్పినట్లు అది ప్రజల్లోకి కూడా వెళ్ళాలి. అంతేకాకుండా ఆర్థిక నేరాలకు సంబంధించి నేరారోపణలు రావడం జరిగింది. సిబిఐ అలాగే ఈడీ కొన్ని కేసులను అటాచ్ చేసింది, ఆస్తులను కూడా జప్తు కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఇంకా కేసులు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఇచ్చిన వాగ్దానంతో అయినా దీంట్లో కదలిక వస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ఒకటండి, నిన్న జరిగినటువంటి అమిత్ షా గారి వివరణ ఆయనకి తెలియకుండా అడిగాడు అనుకోవటం హాస్యాస్పదం. కానీ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో బలహీనులకి బలవంతులకి మధ్య జరిగేటువంటి ఎన్నికలు ఇవి అని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత బలహీనుడో చెప్పడానికి ఈ ప్యాలెస్ల యొక్క రాద్ధాంతం ప్రజలకు తెలియాలి కాబట్టి, ప్రజలకు దాచి ఉంచారు కాబట్టి
ఆయన బలవంతుడా, లేకుంటే దేశంలోనే గతంలో అత్యధికంగా ఆదాయాల్ని సమకూర్చుకునే వ్యక్తి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి చేసే ఒక ప్రయత్నంగా మనం దీన్ని భావించాలి. రెండోది ఇంకోటి ఏంటంటే, గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని ఎంత చిన్నాభిన్నంగా ఉందో, ఏ విధంగా ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పాడు. అటువంటి పరిస్థితుల నుంచి ఏ విధంగా ఈయన ఇన్ని కోట్ల రూపాయలని సంపాదించుకోగలిగాడు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ విధంగా కిక్ ప్రోకో ద్వారా సూట్ కేసు కంపెనీల ద్వారా ఏ విధంగా కోట్లాది రూపాయలు ఆర్జించారు, ఏ విధమైన విలాసవంతమైన జీవితాలు ఏ విధంగా ఉందో ప్రజలకు కూడా చెప్పటానికి నిన్న జరిగిన సంఘటన దోహదపడింది. ఎందుకంటే చాలా మందికి బెంగళూరులో ఇల్లు ఉందని తెలిసేమో కానీ 36 ఎకరాలలో విలాసవంతమైనటువంటి భవనం ఉందనంటే ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితే. అలాగే హైదరాబాద్లో ప్యాలెస్ ఉందని తెలుసు కానీ 100 గదులతో కూడినటువంటి ఒకటి హైదరాబాదులో వీళ్ళకి ఉన్నది అనేది ప్రజలకు తెలియదు కదా. ఏదో అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు ఉందనుకుంటున్నారు. కానీ తాడేపల్లి విషయం కూడా చాలా మందికి తెలియదు. అది 6 ఎకరాల్లో దాదాపుగా ఒక విలాసవంతమైన భయం ప్రభుత్వ ఖర్చులతో పెట్టేసి ఆ యొక్క దానికి రక్షణ కవచం కానివ్వండి, దానికి సంబంధించినవి కానివ్వండి, అక్కడ పేదవాళ్ళు కంటికి కనపడకూడదని చెప్పేసి రోడ్డు పక్కన వాళ్ళు పేదవాళ్ళు కనబడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూల్చిన సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. అధికారంలో ఉండగా మేము ఏదో పేదవాళ్ళ కోసం ఉద్ధరించడానికి పుట్టాము, పేదవాళ్ళ కోసం పుట్టాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం చరిత్రని ఈ రోజున కొంతవరకు ప్రజలకు తెలిసింది. ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలను చూసిన తర్వాత అమ్మో 36 ఎకరాలలోన ఏం చేసుకుంటాడు? హైదరాబాద్ లో ఉన్న పలక్నుమా ప్యాలెస్ 32 ఎకరాలండి. అవునండి. కాబట్టి ఇన్ని 30, 36, 32 ఎకరాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి ఈ దేశంలో ఎవరికి ఉంది? కానీ ఈయనకి ఎలా ఉద్భవించింది? ఈయన ఏ విధంగా సంపాదించగలిగాడు? ఇండస్ట్రీలు ఎలా వచ్చినవి? సూట్ కేస్ కంపెనీల ద్వారా వచ్చినటువంటి కోట్లాది రూపాయల ఆర్థిక సొమ్ముని దేని మీద పెట్టాడు? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హోంశాఖకి తన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా సమాచారం ఉంది. కానీ ఏ చర్య అయినా చేయాలి అంటే ముందుగా అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇదిగో ఇంత పరిస్థితి, ఇది ఇలా విలాసవంతమైన జీవితాలు ఇవి, ఇలా అక్రమ సంపాదన ఇదని చెప్పేసి ప్రజా కోర్టులోకి తీసుకువెళ్ళి అనంతరం చర్యలు చేపట్టడానికి ఏమన్నా ప్రయత్నంలో భాగమా అని చెప్పేసి ఇక్కడ ఆలోచించాలి మనం. కాబట్టి ఈ రోజున ఆయన యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఈ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈయన అధికారంలో ఉండగా ఏదో నీతి కబుర్లు చెప్పాడు. అప్పటికే ప్రజలకి తెలుసు ఈయన ప్రజల్లోకి రావడానికి కూడా భయపడతా ఉన్నాడు. పరదాలు కట్టుకొని వస్తున్నాడు, రూట్లు మళ్ళిస్తారు, షాపులు మూయిస్తారు, స్కూల్కి సెలవులు ప్రకటిస్తారు. ఇలాంటి పైన ఫ్లైట్లో వెళ్తున్నా కానీ కింద రోడ్లు బ్లాక్ చేసే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలుసు. తెలిసే గత ఎన్నికల్లో మీరు అధికారానికి అనర్హులు, ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పేసి ప్రజా కోర్టులో తీర్పు చెప్పారు. అంటే నెక్స్ట్ ఫర్దర్ గా కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు అనుకుంటున్నారండి? డెఫినెట్ గా ఈ రోజున ఆయన మీద 3 ప్రధానమైన అంశాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లవలసిన పని ఉంది. ఒకటి, ఆయన ఆస్తులు, ఆయన ఆదాయాలకు మించి ఏ విధంగా అక్రమంగా ఆస్తులు సంపాదించారో ఆ దిశలో ఉండాలి. రెండోది, ఏదైతే ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్థిక నేరాలు ఏవైతే 20 ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ 2012-13 సంవత్సరాల్లో ఛార్జ్షీట్ వేసినవి, అది సత్వర విచారణకు కావలసిన చర్యలు సిబిఐ చేపట్టే విధంగా కావలసిన ప్రయత్నం చేయాలి. అలానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా సిబిఐ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక కొద్ది కథలకు ఏర్పడింది. ఆ సిబిఐని కదిలించి దాంట్లో ముద్దాయిలు ఎవరో, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరో, వీళ్ళందరినీ కూడా విచారించాలి.
ఈ రోజున భారతీరెడ్డిని కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కానీ, లేకపోతే సాక్షి వార్తలు రాసిన వాళ్ళని కానీ, లేకుంటే ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ విచారించవలసిన అవసరం ఉంది. ఇంకా అక్కడ దాకా వెళ్ళాలా సిబిఐ. ఛార్జ్షీట్ ఫైల్ చేసింది, అవినాష్ రెడ్డిని ముద్దాయిగా పెట్టింది, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత భాస్కర్ రెడ్డిని ముద్దాయిగా పెట్టింది. కానీ ఇంకా కొంతమంది విచారించవలసిన అవసరం ఉంది. వాళ్ళలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా విచారించి వీళ్ళ పాత్ర కూడా ఏమైనా ఉందా అని చెప్పేసి పరిశీలించి ఉంటే వీళ్ళను కూడా ముద్దాయిలకు పెట్టవలసిన అవసరం ఉంది. ఆ దిశలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విచారణ సంస్థలు ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడాను రాజశేఖర్ రెడ్డి గారు మేము ఆస్తులు తాకట్టు పెట్టుకుంటే తప్ప మేము జీవనం సాగదు, మేము ముందుకెళ్ళలేము అని చెప్పిన పరిస్థితి నుంచి ఈ రోజున దాన్ని అధిగమించి ఇన్ని కోట్ల రూపాయలు బినామీల పేరు మీదో లేకుంటే ఇతరుల పేరు మీదో పెట్టి ఇంత విలాసవంతమైన జీవితాన్ని ఎలాగా ఆయన జీవించగలుగుతున్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే స్టేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అవును, అవన్నీ జరిగాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, నా కుమారుడు ఈ యొక్క నేరాలకు పాల్పడ్డారంటే ఉరి తీసినా నాకేం అభ్యంతరం లేదన్నాడు అసెంబ్లీలోనే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. నిన్న జరిగిన సంఘటన అమిత్ షా గారికి తెలియదు అనుకోవడం ఆశాస్పదం. అన్నీ తెలిసి మరింత సమాచారం వస్తుందా అని చెప్పేసి సేకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ప్రజల్లో తీసుకువెళ్ళిన తర్వాత చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రజలకు తెలియకుండా, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లకుండా చర్యలు చేపడితే ఇది రాజకీయ ప్రతీకార వాంఛ అంటారు. రైట్. అటువంటి అభాండం కేంద్ర విచారణ సంస్థల మీద పడకుండా ముందు జాగ్రత్తగా వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి చేసిన ప్రయత్నంగా దీన్ని మనం చూడాలి మేడం గారు. ఏదేమైనప్పుడు కూడాను విచారణ సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించడానికి కావలసిన ఆలోచన కొనసాగుతుందని చెప్పడానికి అమిత్ షా దృష్టిలోకి వెళ్ళిన కొన్ని అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పుడు కూడాను విచారణ సంస్థలు గనక తమ క్రియాశీలంగా తన విచారణ నిష్పక్షపాతంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి జైలుకు తప్పదు. రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన ఆర్థిక నేరాలు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైట్ పేపర్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా కానీ ఆయన మీద కేసు పెడితే, ఆయన అరెస్టు చేస్తే చట్టబద్ధంగా ఆధారాలతో ప్రజలు హర్షించే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. అందుకే ఎందుకు ఇంకా అరెస్టు చేయటం లేదు ఆయన్ని? ఆధారాలు ఉన్నాయి కదా. రఘురామకృష్ణరాజు గారు లాంటి కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నాడు కదా. అలాగనే ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలలో 17A అవినీతి నిరోధక చట్టం కింద అనుమతుల కోసం గవర్నర్ని ఎందుకు ఇంకా విచారణ సంస్థలు ఆశ్రయించలేదని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. రైట్. కాబట్టి ఆ దిశలో కూడా ఇప్పుడు అమిత్ షా నుంచి కదలిక ఏర్పడింది కాబట్టి, అమిత్ షా నుంచి సమాచార సేకరణ జరిగింది కాబట్టి, అమిత్ షా కూడా దీని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు గవర్నర్ దగ్గర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, లేకుంటే మంత్రుల హోదాలో వైఎస్ఆర్సీపీ మంత్రులు, గత మంత్రులు, మాజీ మంత్రులు చేసిన అవినీతి అక్రమాల మీద అనుమతులు తీసుకొని విచారణ ప్రారంభించవలసిన అవసరం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద కూడా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రైట్. వంశీ గారు, ముఖ్యంగా ప్రజలని రాజకీయాల నాయకులు ఎలా ఉన్నారు అనే విషయాల గురించి చెప్తూనే, రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయని చెప్తూనే ప్రజలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇందాక మనకి వెంకటేశ్వరరావు గారు కూడా అన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉంది. ఏమంటారు? అదే చేస్తున్నాం మేడం. మీరు గమనిస్తే ప్రజల్లోకి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో మేము ప్రతిరోజు తీసుకెళ్తానే ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాయకులు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు లోకేష్ గారి గురించి చెప్పుకుందాం. లోకేష్ గారు ఎట్లాంటి సమస్య ఆయన దృష్టికి వచ్చినా గానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ రెస్పాండ్ అవుతా ఉన్నారు. అది లోకేష్ గారి పనితీరు అని చెప్పేసి మేము నాయకుల్లో ప్రజల్లోకి మా నాయకుడిని తీసుకెళ్తా ఉన్నాం.
వారిని కూడా ప్రజలను అప్గ్రేడ్ చేయడానికి కూడా పలు రకాల సంస్కరణలు తెస్తాము. ఇప్పుడు గత పాలకులు ఉన్నారు మేడం, మనం ఆస్తులు ప్యాలెస్లు వాటి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి ఒక విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తా. గత పాలకులు ఎలా ఉన్నారో కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజల్లోకి మేం తీసుకెళ్ళాం అనే దానికంటే బాధితులు వచ్చేసి చదవడం వల్ల ప్రజల్లోకి వెళ్ళింది. ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు, విజయసాయి రెడ్డి గారు ఒక ఎండోమెంట్స్ కమిషనర్ ని అడ్డం పెట్టుకుని ఒక ట్రస్ట్ కి సంబంధించినటువంటి 100 ఎకరాలు వేరే వేరే లావాదేవీల్లోకి మార్చారు అనేటటువంటి అభియోగాన్ని సాక్షాత్తు ఆ ఎండోమెంట్స్ కమిషనర్ భర్త బయట పెట్టినటువంటి పరిస్థితి. అవును, మీకు గుర్తుండే ఉండాలి, శాంతి గారి భర్త. గుర్తుందండి. ఒక ట్రస్ట్ కి సంబంధించిన ఆస్తులో ఏదో మొత్తానికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈ శాంతి అనే ఆవిడ పేరుతోటి మరి ఎలా రిజిస్టర్ అయ్యాయంట. సాధారణంగా ఎండోమెంట్స్ కమిషనర్ అంటే ఒక 1,00,000-1,50,000 జీతం ఉంటది. అట్లాంటి 1,00,000-1,50,000 జీతం ఉన్నటువంటి ఒక శాంతి అనే ఎండోమెంట్స్ కమిషనర్ గారి పేరుతోటి 100 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయని చెప్పేసి ఒక రాజకీయ పార్టీగా మేం ప్రస్తావించట్లేదు, ఒక రాజకీయ పార్టీ ప్రస్తావించట్లేదు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఈ శాంతి భర్త ఫిర్యాదు చేశారు. అవును. సో ఈ 100 కోట్ల ఆస్తుల్లోనే ప్యాలెస్లు కూడా ఉన్నాయి, అన్యాక్రాంతమైనటువంటి ల్యాండ్స్, ఎవరెవరియో ఆ ఆస్తులు వేరే వారికి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో. ఇలా గాదే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటించాలి అనే దాని మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి గురించి ప్రజల్లో చర్చ జరగాలి, వారి మంచి చెప్పుకోవాలి చెడు చెప్పుకోవాలి అనే దాని మీద మేము కట్టుబడి ఉన్నాం. మంచి మాట. అయితే మీరు ఒకసారి గుర్తెచ్చుకుంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను ప్రకటిస్తారు. అవును. మరి ఇంకా దేశంలో ఏ నాయకుడన్నా ప్రకటిస్తారో లేదో నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ఇది మా కుటుంబ ఆస్తులు అని చెప్పి ప్రకటిస్తారు. అది మరి మేము చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాం, మా నాయకుడు ప్రకటించాడయా మరి మీరు కూడా ప్రకటించండి అని. గాదే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు ఇది మరి ప్రజల్లో ఈ చర్చ జరగాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఆస్తి ఏంటి, రాజకీయాల్లోకి రాకముందు ఎంత ఉంది, రాజకీయాల్లోకి వచ్చినాక ఎంత ఉంది అనేది కూడా ఒకసారి ప్రతి రాజకీయ నాయకుడు చర్చించాలి. ఆయన బహిరంగ ప్రకటన కూడా చెయ్యాలి అనే దానికి మంచి ఆలోచన. లేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక వారి ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాండ్ మాఫియా ఏదైతే ప్రభుత్వానికి మేము ప్రభుత్వంలోకి రాకముందు మేము చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గనక అమలైతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇది గనక అమలైతే వీధికి ఒక ప్యాలెస్ ఉండేది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు రాజధానికి ఒక ప్యాలెస్ ఉంది ఆయనకి, వీధికి ఒక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కట్టుకునేవాడు. సో జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది మేము ప్రజల్లో బయట పెట్టాం, కూటమి నాయకులు అందరం కలిసి, బీజేపీ జనసేన టీడీపీ అందరూ కలిసేసి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇలా జరిగిద్ది, మీ ఆస్తి మీకు కాకుండా పోద్దని చెప్పి మేము బయట పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలకు తెలియజేశాం, ప్రజలు విశ్వసించారు. మళ్ళీ ఇతను వస్తే నిజంగానే ఇప్పుడున్నటువంటి ప్యాలెస్ చాలక వీధికి ఒక ప్యాలెస్ గ్యారంటీగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేశారు ప్రజలు. సో మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఈ ప్యాలెస్లు ఇవన్నీ కాబట్టి మీరు కూడా న్యూస్ ఛానల్స్ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏంటి, ఈ ప్యాలెస్లు ఎంత, ఒక్కొక్క ప్యాలెస్ ఎంత, ఎన్ని గదులు, ఎంతమంది ఉంటారు అనేది కూడా మీ వంతు బాధ్యతగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరైతే గాదే వెంకటేశ్వరరావు గారు ఇందాక చెప్పారు ప్రతి రాజకీయ నాయకుడి గురించి చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఇంకా కుప్పంలో స్టార్ట్ చేసినటువంటి ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన ఇక్కడ ఇప్పటి వరకు ఉంటున్నటువంటి ఏదైతే ఉండవల్లి కరకట్ట మీద ఉంటున్నటువంటి ఇల్లు ఉందో అది అద్దిల్లు. ఆ అద్దింటిని కూడా ముంచేసి అక్రమం అని చెప్పి తేల్చేటటువంటి పనిలో నిమగ్నం అయ్యి ఎన్నో కుట్రలు చేసింది గత ప్రభుత్వం. అది అద్దిల్లు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన 10 సంవత్సరాలకు కూడా ఆయనకి ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఆయనకు ఉన్నది ఒకే ఒక్క ఇల్లు ఎక్కడుందండి, అది హైదరాబాద్ లో ఉంది. కుప్పంలో నారావారిపల్లిలో వారి పూర్వీకుల ఇల్లు ఉంది. ఇప్పుడు కుప్పంలో ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇదే ఆయన ప్రతి సంవత్సరం చెప్తా ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్ ఎట్లా? ఆ తర్వాత మీరు ఇంకోటి కూడా, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎంత రాద్ధాంతం చేశారండి. అప్పుడు ఆయన చిన్నకాకంలో సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాద్ధాంతం చేశారు.
మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో 1 ఎకరం కొనుక్కున్నారు. ఆయనకి సినిమాలు ఉన్నాయి, ఆయనకి వైట్ మనీ ఉంది, ఆయన ఎవరిని దోచుకోలేదు, ఆయనకి కష్టపడి సినిమాలు చేసినటువంటి డబ్బుతోటి ఆయన ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వీళ్ళు చేసినటువంటి రాద్ధాంతో రాష్ట్రం అంతా కూడా చూసింది. మరి ఇతర ప్యాలెస్ల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ ఈ విషయంలో మాత్రం మా నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళు దిగదుడిపే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ విషయంలో, ఈ ఇళ్ల విషయంలో మాత్రం ఇట్లా ఆస్తులు దోచుకోవడం ప్యాలెస్లు కట్టుకోవడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేత కాదు కూడా. అదే రాష్ట్ర ప్రజలకు కూడా కావాలి. దాంట్లో సగం సొమ్మంతా ప్రజలదే కదండి, రాష్ట్ర ప్రజలదే కదా. అదే కదా మేడం, ఇప్పుడు మీ ముగ్గురు నాయకుల్ని అసలు కంపారిజన్ అనేదే వరస్ట్. కానీ అతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు కాబట్టి కంపేర్ చేయాలి, తప్పదు. కంపేర్ చేస్తే అతని ఆస్తులు ఏంటి, అతను ఎలా సంపాదించాడు, మా నాయకులకు ఎలా వచ్చినాయి. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, హెరిటేజ్ ఆస్తులు కావచ్చు అవి కావచ్చు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారిది ఓపెన్ బుక్, ఆయన సినిమాలు చేసుకుంటారు, ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల పైన ఆయన పారితోషికం ఉంటది, అది ఆయన ట్యాక్స్ కట్టి తీసుకుంటున్నటువంటి డబ్బు. ఆ డబ్బుతో ఆయన 1 ఎకరం స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటేనే ఇంత ఏడిశారు. మీరు ఆ రోజు చూడాలి, పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, ఆయన 2014-19 మధ్య స్థలం కొనుక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఊరికే ఇచ్చేశారని గొడవ చేశారు. కానీ ఆయన ఓపెన్ గా చెప్పారు, ఇది నేను నా కష్టార్జితం కొనుక్కున్నటువంటి ల్యాండ్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ 5 ప్యాలెస్లకి అన్అఫీషియల్ గా ఉన్నటువంటి ప్యాలెస్లకి ఎంత గొడవ చేయాలి, ఏం చేయాలండి? అంతంత దోచుకున్న తర్వాత ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి, మీ మీడియా కూడా దానికి సహకరించాలి, రోజుకొక ప్యాలెస్ గురించి మీడియాలో కథనాలు రావాలి, ప్రజలు తెలుసుకోవాలి. రైట్. వెంకటేశ్వర గారు, గత ప్రభుత్వ పాలన అంతా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి అమిత్ షా గారు నిన్న ఒక కీలక వ్యాఖ్య అయితే చేశారు. అంటే దీనికి సంబంధించి కేంద్రం అండ్ ముగ్గురు సపోర్ట్ ఉంది, ఎన్డీఏ కూటమి తప్పకుండా 2029లో కూడా కలిసి పోటీ చేస్తుంది అని చెప్పి ఒక అభయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ మా పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, రాజకీయంలో రాజకీయ నాయకుడి ఆలోచన ఎప్పుడూ కూడా నేను బాగుండాలనే దానికంటే కూడా నేను రాజకీయ నాయకుడిగా వచ్చాను కాబట్టి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి, అదే ఆలోచన. నువ్వు ఒక మంచి ప్రభుత్వం ఉండాలి దానికి. అది నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి అనే ఆలోచన ఉంటే రాదది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా ద్వారా వీలైనంత వరకు రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి ఆలోచనతో వచ్చాడు ఆయన. కానీ రావడం అనేది ముఖ్యమంత్రి రేపదామని వచ్చిన వ్యక్తి కాదు, లైక్ జగన్మోహన్ రెడ్డి. సో అందుకని ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. 2029 కూడా 100% కలిసి, ఎందుకంటే ఓపెన్ గా చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, బయట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ ఈ రాష్ట్రానికి అవసరం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము అందరం కలిసి వెళ్తాము. అందుకని కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. దాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి. ఒకటండి, ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మాకు సెన్స్ ఉంది కదా, మాకు ఆలోచన ఉంది కదా, మాకు ఏదో వచ్చి ఈ చెప్తే అంత మాత్రం మేము ఇందాక మీరు ఉదాహరించినటువంటి రాంబాబు గారు లాంటి మాటలన్నింటినీ పట్టించుకుంటామా? నేను అందుకే అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మేము ఆలోచించమని. అలాంటి వాటి గురించి ఆలోచిస్తే మాకు ఇంకొక ఆలోచన వస్తుంది. మేము అసలు ఆలోచించాం కదా, కంప్లీట్లీ వీ ఇగ్నోర్ ఇట్. మాకు దాంతో సంబంధమే లేదు. మా ఆలోచన అంతా కూడా ఎంతసేపు ఉన్నా రేపటి రోజున రాష్ట్రంలో ఏం పెట్టుబడులు తీసుకురావాలి, ఎల్లుండి రోజు నాటికి ఏ ఒక్క కంపెనీతో టైఅప్ చేసుకోవాలి, వచ్చే నెలలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, లేదు ఒక మంచి ప్రణాళిక ద్వారా రైతులకు కానీ కష్టపడేటటువంటి ఈ కూలీలకు కానీ ఏ రకంగా ఒక మంచి పాలసీని తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితం ఏ రకంగా సెటిల్ చేయాలి అనే ఆలోచనతో ఉంటుంది. కానీ ఏ ఉచిత పథకం ఒకటి ఇచ్చేద్దాము, దాని ద్వారా ఓట్లు రాబట్టుకుందాము అనే ఆలోచన కుటుంబ ప్రభుత్వం చేయదు. నేను మళ్ళా చెప్తున్నా, సంక్షేమము అనేది ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ కాదు. రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సంక్షేమం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే. ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత అతని కాళ్ళ మీద అతను బతకగలిగే స్టేజ్కి తీసుకెళ్తేనే ఒక రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేసినట్లుగా ఒక ఇండికేషన్. కానీ సంవత్సరం సంక్షేమం పెంచుకుంటాం, ఉచితాలు పెంచుతామంటే ఖచ్చితంగా దాంట్లో
ఈ రాజకీయ నాయకులు వెనకేసుకునే కార్యక్రమం అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే ఉద్యోగాల కల్పన ప్రభుత్వం ఇవ్వగలిగితే అసలు ఈ సంక్షేమాల గురించి కూడా ప్రజలు ఆలోచించరు కదండి, ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు. ఆలోచించరు, అందుకని అది చేయట్లేదు. అది చేయకపోబట్టే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పటికైనా సరే ఇవాళ మేము ఒక మంచి ఆలోచన చేస్తున్నాం. సంక్షేమం అనేది టైం బీయింగే. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, ఒక అద్దెంట్లో ఉంటాం. మనం ఇల్లు పూర్తయిన తర్వాత అద్దెంట్లో నుంచి మన ఇంట్లోకి వచ్చేస్తాం కదా. అవును, అద్దెంట్లోనే ఉన్నాం కదా, ఇంకొక అద్దెలు తీసుకోం కదా. సో జస్ట్ లైక్ మన సంక్షేమం అనేది నువ్వు అప్గ్రేడ్ అయ్యే వరకే, కానీ నిన్ను అప్గ్రేడ్ చేయకుండా నేను ఇంకా డిగ్రేడ్ చేస్తూ మేము రేపు ఇంకోటి ఇస్తాం రా నువ్వు చూడు అనేది కాదు కదా. ఇప్పుడు ₹2 కిలో బియ్యం పథకం పెట్టారు రామారావు గారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ పరిస్థితి అంటే ఆ ₹2 ఎవరు తింటలేదు కదా. అవి మొత్తం దొంగదారి పడుతున్నాయి కదా, దారి మళ్ళీపోయి ఎట్టిపోతున్నాయి. అదొక పెద్ద చర్చ కదా ఇవాళ. దాని మీద కొన్ని వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. కానీ తీరా చూస్తే ఏమవుతున్నాయి, దారి మళ్ళీ ఎట్టపోతున్నాయి, కొంతమంది జేబుల్లోకి లబ్ధి చేకూరుతుంది. సో అలాంటి పథకాల్ని అవసరమైతే ఖచ్చితంగా రద్దు చేయాలి. దాని మీద ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలి రాజకీయ నాయకులు. ఈ పథకం వల్ల ఇంత రాష్ట్రానికి ఇంత బడ్జెట్ ఇస్తున్నాము, కానీ ఇవాళ దారి మళ్ళీ మీ అందరూ చూస్తున్నారు రోజు. దాని మీద ఎంత చర్చ జరుగుతుంది తెలుసు, ఏ రకంగా దారి మళ్ళీ తెలుసు. కనుక అది అవసరమా అనేది ప్రజలు డిబేట్ పెట్టండి. ప్రజలు అవసరం అంటారా వద్దంటారా? ఆ డబ్బును ఇంకోసారి వినియోగించవచ్చు కదా. అంటే ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి సగటు జీవనం పెరిగింది. ఆ ₹2 కిలో బియ్యం కోసం ఎవరు ఆశపడతలేదు, ఎవరికి వాళ్ళే కొనుక్కుంటున్నారు. అలాంటప్పుడు ఆ పథకం జరిగి అది రద్దు చేసి ఇంకో పథకాన్ని పెట్టండి. మీరు రోడ్లు లేని పరిస్థితిలో ఉన్నాం కూడా, ఆ డబ్బులన్నీ పెడితే రోడ్లు బ్రహ్మాండంగా అవుతాయి కదా. లేదు మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా, మంచిగా వైద్యం అందించవచ్చు కదా. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆరోగ్యశ్రీని పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి మెప్పిస్తున్నాం. ఆరోగ్యశ్రీని పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ సొమ్ము ఎందుకు కట్టాలి? ప్రైవేట్ హాస్పిటల్ మీరు డాక్టర్ కి 4 లక్షలు జీతం ఇవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఏ ప్రైవేట్ చేయలేని పని ప్రభుత్వం చేయలేని పని ప్రైవేట్ ఎట్లా చేస్తారో అసలు ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రైవేట్ దగ్గర ఉన్న ప్రైవేట్ ఎక్కడి నుంచి వస్తాడు? మీరు పెంచి పోషిస్తేనే కదా ప్రైవేట్ పెరుగుతుంది. అవును, ఈ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుండి రాజకీయ నాయకులు చేయాలండి. నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. కొన్ని పథకాల్ని టైం బీయింగ్ ఇవ్వండి, ఆపేసేయండి, ఇంకో దానికి పెట్టండి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏమంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షాధికారులు కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా తన కాళ్ళ మీద తన నిలబడాలనుకున్నప్పుడు మనం చేయవలసిన విధి అంటే కూడా ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. అది నేనైతే కోరుకుంటాను. ఆ దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి ముఖ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అట్లా ఉన్నాయి, వాళ్ళ అట్లా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో మేము కోరుకున్నటువంటి మార్పు మొదలవుతుందనే ఒక ఆశ ఉంది. ఆ ఆశాభావంతోనే మేము వాళ్ళ ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది పేదరిక నిర్మూలన లేని రాష్ట్రం, అంటే పేదరికాలు లేకుండా చూడాలి అని చెప్పి కూడా ఆయన పదే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. కానీ మీరు చెప్పిన విట్టు జరగాలి అంటే గనక రాజకీయాల్లో సమూలమైన ప్రక్షాళన అయితే జరగాలి. ఇవాళ ఖచ్చితంగా మేడం, ₹2 కిలో బియ్యం కోసం ఎవరు చూడలేదు, అమ్మఒడి ఇచ్చే 10,000 కోసం ఎవరు చూడలేదు. మీరు మంచి స్కూల్ పెట్టండి, గవర్నమెంట్ తరఫున పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు మంచి హాస్పిటల్ గవర్నమెంట్ తరఫున రన్ చేయండి, ఫ్రీగా వైద్యం అందించండి. అసలు మనుషులు ఇంకా ఎక్కడ అవసరం దండ వాళ్ళకి ఇంకా అవసరం లే, వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. వాళ్ళు మనిషి ఎక్కడ కుదరైపోతున్నాడు, పిల్లలు చదివించుకునే దగ్గర ఏదన్నా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళి ఆర్థికంగా అయిపోతున్నాడు. ఈ 2 చోట్ల అయిపోతున్నాడు. రైట్, ఈ 2 మీరు ఇవ్వాల్సినటువంటి విధి ప్రభుత్వం మన రాజ్యాంగం కల్పించిన విధులు అంటే మీరేమి సొంతంగా ఎజెండా పెట్టవలసిన లేదు. ఏ ప్రభుత్వం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అవి. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మీరు ఎజెండాగా పెట్టి మీరు ప్రజలకు చేయండి. సస్యశ్యామలంగా ఉంటుందండి రాష్ట్రం. ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మనం కొన్ని తరాల పాటు రాజకీయ నాయకులను గుర్తుపెట్టుకుంటారు అలాంటి దేశం వాళ్ళు. గతంలో చూడండి ఒకసారి, గతంలో మనం టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి చేశారు, సరిపోయినట్టు తినడానికి లేదు. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి చేశారు, కొంత ఇల్లు కూడా లేదు. తర్వాత చూడండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశాడు, ఏమి ఆస్తులు లేవు. అట్లా మనం ఉదాహరణ తీసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారండి. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదిస్తున్నారండి. ఇది పోవాలి. రైట్, ఇవన్నీ జరగాలంటే ప్రజల ఆలోచనలో కూడా కొంచెం మార్పు రావాలండి. సిద్ధాంతం అదే ఇవాళ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ముప్పాల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ బండారు వంశీ గారు. సో సమూల మార్పు రావాలంటే కనుక ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవకాశం అయితే ఉన్నది.